ఈరోజు సెక్రటేరియట్ పక్కన ఎన్టీఆర్ గారి ఘాటు తీసేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారు తెలుగు జాతి కోసం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో పోరాడి మరి ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్ మెడల్ ఉంచి మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని ఫస్ట్ అభివృద్ధి జరిగిందంటే అది ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వల్లే జరిగింది. ఎందుకంటే ట్యాంక్ బండ్ మనం చూసాం. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మరి ఎన్టీఆర్ గారు తీసేయాలంటే అసలు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల నక్లెస్ రోడ్డు కానీ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెడతాం కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ రోడ్డు చాలా చిన్నగా ఉండేది. మరి ఆ రోజు విగ్రహాలు పెడదామని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేయగానే ఇంకేముంది మొత్తం ట్యాంక్ బండ్ కొట్టుకుపోతుంది, ట్యాంక్ బండ్ పాడైపోతుంది, అందరు మునిగిపోతుంది హైదరాబాద్ అని చెప్పేసి ధర్నాలు గొడవలు చేసిన నాయకులు వీళ్ళు. ఆ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు తెల్లారే 5 గంటలకి ఒక కుర్చీ వేసుకొని కూర్చొని 9 నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది ఆ విగ్రహాలు పెడతాం. దాని తర్వాత ట్యాంక్ బండ్ చుట్టుపక్కల కూడా మొత్తం ఈ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ ట్యాంక్ బండ్కి ఆ బుద్ధ భవన్ ఆ ఏరియాలో అన్నీ కూడా చాలా పెద్ద స్లమ్ ఉంది. ఆ స్లమ్మును కూడా తీసి పర్యాటక కేంద్రంగా చేయాలనుకుంటే ఆ స్లమ్లో ఉన్న పబ్లిక్ అంతా కూడా మేము ఖాళీ చేయమని చెప్పారు. అప్పుడు అంత పెద్ద నాయకులు ఒక అడుగు వెనక్కేసి ఆ స్లమ్ జోలికి పోకుండా మరి నక్లెస్ రోడ్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి అదేవిధంగా బుద్ధుడి స్టాచ్యూ ఒకే రాయి మీద మరి చెక్కించి వాళ్ళ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తీసుకొచ్చి మరి ఆ బుద్ధుడు పెడితే ఆ రోజు ఇదే కాంగ్రెస్ నాయకులు బుద్ధుడిని ట్యాంక్ బండ్లో వేసి 3 ఏళ్ళు ఆ బుద్ధుడిని తీస్తానికి టైం పట్టింది కాంగ్రెస్ నాయకులు. మరి ఇవాళ ఎన్టీఆర్ గారు ఘాటు తీస్తామనేది చాలా తప్పది. ఎన్టీఆర్ గారు ఘాటు తీసి ఊరుకుంటాం మేము? ఎన్టీఆర్ గారు ఆయన పెద్ద తెలుగు జాతి గురించి ఏమేమి చేసినా అందరికీ తెలుసు. మరి హైదరాబాద్ నగరాన్ని కూడా ఎంత అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే హైదరాబాద్ నగరానికి 1985 నుంచే స్టార్ట్ అయింది. మరి అంత మహానుభావుడు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజు గతంలో చూస్తే ఆయన ఆస్తులు తగలబెట్టడం జరిగింది. ఆస్తులు తగలబెట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్ నాయకులు. మొత్తం ఆయన థియేటర్ కానీ ఇల్లు కానీ అన్ని తగలబెట్టారు. మరి ఎన్టీ రామారావు గారు వాళ్ళు లేరు, ఆయన స్వర్గంలో మరి ఎక్కడున్నారో ఏ లోకంలో ఉన్నారో తెలియదు. కానీ ఎన్టీ రామారావు గారు అంటే అంత భయం ఎందుకు మీకు కాంగ్రెస్ నాయకులు? ఇవాళ కూడా అంత భయం ఎందుకు? ఎన్టీఆర్ ఘాటు తీస్తామంటే మీరు ఇవాళ వరకు ఆయన పేరు చెప్తేనే వణికిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము దాని మీద చెయ్యేస్తే కూడా ఊరుకోము. మేము ఆ ఘాటు జోలికి పోతే ఊరుకోము. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేస్తాం, ఎన్టీ రామారావు గారు నామరూపాలు లేకుండా చేస్తాం. ఏంటి ఇది పద్ధత? ఇది అరే ఎవరైనా సరే దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ కష్టపడిన నాయకుల మీద ఈ విధంగా అభాండాలు వేస్తాం చాలా తప్పు. నామరూపాలు లేకుండా చేసేది వీళ్ళెవరు? రేపు వీళ్ళే నామరూపాలు లేకుండా పోయే రోజులు దగ్గర పడినాయి. జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం.